ప్రైజ్ ద లార్డ్. అందరూ మీ పనులు ముగించుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు, పనుల మీద ఆఫీసులు కానీ, ఈరోజు ఎక్కువ ఆఫీసులు లేవు కదండి. ఒకవేళ వెళ్ళుంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గరికైనా, బంధువుల దగ్గరికైనా, వేరే పనుల మీదైనా బయటికి వెళ్ళుంటే క్షేమంగా ఇంటికి చేరుకున్నారా? క్షేమంగా వచ్చారండి, వస్తారండి. ఎందుకంటే అది మన గొప్పతనం కాదు, మన తండ్రి కృప, ఆయన జాలి, ఆయన దయ మనకు తోడుగా ఉండబట్టే కదా. మరి అంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా చెప్దామా? అంతకన్నా తండ్రి మన ద్వారా మన నుండి ఏది కోరుకోవట్లేదు కదండి. ఒక్క థ్యాంక్స్ హార్ట్ఫుల్ గా చెప్దాము. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా నా ప్రభా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా, మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించుంటే మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం. క్షమించమని అడిగే అర్హత మాకు లేదు తండ్రి. రోజు ప్రభా ఎన్నో పనులు చేస్తున్నాం, మీకు నచ్చని పనులు, మీ మనసు నొచ్చుకునే పనులు మీరు చెయ్యొద్దని మమ్మల్ని హెచ్చరిస్తున్నా కూడా ప్రభా మేము చేస్తానే ఉన్నాం నా తండ్రి. ఎంత దుర్మార్గులం నా ప్రభా. అయినా సరే మా మీద జాలిపడి ఏ రోజుకు ఆ రోజు నూతనంగా మీ కృప, మీ దయ మా మీద ఉండబట్టే నా తండ్రి మేమింత క్షేమంగా ఉన్నాం. ఎవరు ప్రేమిస్తారయ్యా? ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఎవరిస్తారయ్యా తండ్రి? మేం చేసిన తప్పులకి, మనుషుల విషయంలో నా ప్రభా తెలియక ఒక్క తప్పు చేస్తేనే మమ్మల్ని దూరం పెట్టేస్తారు, మమ్మల్ని అసహించుకుంటారు నా తండ్రి. మా దగ్గరకు రారు, మాతో మాట్లాడరు ప్రభా. కానీ మీరు అంత గొప్ప మహిమ గల తండ్రి, అయినా సరే ఆ మహిమనంతా పక్కన పెట్టేసి మా కోసం, కేవలం మా కోసం, ఎటువంటి అర్హత లేని ఆఫ్టర్ ఆల్ మా కోసం నా తండ్రి మీ మహిమనంతా వదిలిపెట్టి మా పనులు మీరు తోడుగా ఉండి మేము ఇంటికి రావడానికి మీరిచ్చిన సహాయాన్ని బట్టి, మీరిచ్చిన కాపుదల భద్రతను బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి? ఎవరిస్తారయ్యా ఇంత భద్రత? ఎవరిస్తారయ్యా ఇంత సెక్యూరిటీ నా ప్రభా? మీకే స్తోత్రం తండ్రి. ఎటువంటి అర్హత లేదు, మీ పేరు ఎత్తే అర్హత కూడా మాకు లేదు, మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. అంత స్వచ్ఛమైన పరిశుద్ధమైన తండ్రి మీరు. మేమెంత నా ప్రభా పాపులం, దుర్మార్గులం నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి ఏ రోజుకు ఆ రోజు మా మీద మీ దయ ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ రోజు ప్రభా ఎవరినైనా మా మాటల ద్వారా బాధ పెట్టుంటే, మా ప్రవర్తన ద్వారా బాధ పెట్టుంటే, మా పనుల వల్ల మీ హృదయం నొచ్చుకొని ఉంటే క్షమించండి తండ్రి. తెలియక చేసేమే కానీ తెలిసి చేసి ఉంటే క్షమించండి ప్రభా. మీరు క్షమిస్తేనే మీ కాపుదల, మీ కృప మాకు తోడుగా ఉండడు తండ్రి. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. అడిగే అర్హత లేదయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు, కానీ మాకు మీరు తప్ప ఇంకెవరు లేరయ్యా. మీ రక్షణ, మీ కాపుదల మాకుంటేనే మేము సుఖంగా నిద్రపోతాం, గాఢ నిద్రపోతాం. అది మీ వద్ద నుంచి వస్తేనే నా తండ్రి. మేము ఎన్ని టాబ్లెట్లు తీసుకున్నా గాఢ నిద్ర ఇవ్వవయ్యా. అన్ని సమస్యల గురించి ఒకటే ఆలోచన ప్రభా, అనవసరమైన ఆలోచనతో మాకున్న సమస్యల గురించి ఆలోచిస్తానే ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాం తండ్రి. కానీ ప్రభా మీరు ఒక్క మాట చెప్తే ఆ సమస్యలన్నీ వెళ్ళిపోయి గాఢ నిద్ర మీరు పంపిస్తే మేము ప్రశాంతంగా పడుకుంటాం తండ్రి. అది మీ దగ్గర నుంచి వస్తేనే మేము ప్రశాంతంగా ఉండగలం. మీరిస్తేనే మాకు నిద్ర పట్టింది ప్రభా. సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.